ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 114వ భాగం. అమ్మ కాంతమ్మ తల్లి తన అంతిమయాత్రను అనేక మందికి ఆ రాత్రి 2:15 నుండి 3 గంటల లోపే స్వప్న దర్శనాలుగాను, శరీరంతోనూ తన భక్తుల రూపంలోనూ సంకేతాలను అమ్మవారికి అందించారు. ఆశ్రమంలో భక్తులు మహాసముద్రంలా కదిలి వస్తున్నారు. అమ్మ తనువు చాలించిన మహా అగ్ని జ్వాలలతో వెలిగిపోతున్న ధుని ప్రాంతం అనేక రకాల పూలతో, పూల హారాలతో మహా మేరుపర్వత పూల శిఖరంలా మారిపోయింది. ఈ దివ్యధామంపై అమ్మ శరీరాన్ని భక్తుల దర్శనార్థం అలంకరింపచేశారు సుబ్బారెడ్డి స్వామివారు. ఆ పలు రకాల పువ్వుల అందాల అవని పూల రాశిపై అలరారుతున్న శేషపాన్పై పవళించిన మహావిష్ణువు వలె వచ్చేపోయే పామర జనులకు, భక్తులకు దర్శన భాగ్యాన అమ్మ దీవించినట్లుగా అశ్రునయనాలతో, కంఠధారలతో ప్రతి ఒక్కరూ అమ్మకు వీడ్కోలు పలుకుటకు వస్తున్నారు. గోనె పట్టాను భుజాన వేసుకుని చిన్న బిడ్డవలి తన శిష్యుల భుజాలు పట్టుకొని కొన్ని యోజనాలు కాలినడక సాగించిన ఈ తల్లికి వేలాది మంది భక్తులు పట్టుచీరలు కప్పి సుగంధ ద్రవ్యాలను పూస్తూ కర్పూర హారతులిస్తూ అమ్మలగన్న అమ్మకి అశ్రు నివాళి పలుకుతూ ఉన్నారు. నెల్లూరు నుండి తుంగా భాస్కర్ రెడ్డి, పద్మమ్మ, అనురాధమ్మ, గుండాల లలితమ్మ అమ్మకు చీర, పసుపు, కుంకుమ తీసుకుని వచ్చారు. గొలగముడి క్షేత్రంలో నడయాడిన అమ్మకు గొలగముడితో సంబంధం ఎక్కువ కనుక అమ్మ గొలగముడిని తన పుట్టినిల్లుగా భావించింది. గొలగముడి నాకు పుట్టినింటితో సమానం అంటూ అందుకే కాబోలు అనేక పర్యాయాలు గొలగముడికి వచ్చినప్పుడల్లా గోపాల్ రెడ్డి, దేవసేనమ్మలకు ఇది నా పుట్టిల్లు, నా చీర నాకు పెట్టండి అంటూ జబర్దస్త్గా పసుపు కుంకుమలు పెట్టించుకునేవారు అమ్మ. నేడు ఈ వార్త తెలియగానే గోపాల్ రెడ్డి, దేవసేనమ్మలు అమ్మకు ఇష్టమైన తెల్ల తామర పువ్వులను, పసుపు కుంకుమలను తెచ్చి అమ్మపై ఉంచి పుట్టింటి సాంప్రదాయాన్ని నెరవేర్చారు. నరసింహకొండ నుంచి రమేష్ స్వామి, అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి పూలమాలలు సమర్పించారు. ఒకానొక రోజు లతమ్మతో నేను వెళ్ళేటప్పుడు నువ్వు వద్దువులే అన్న మాటలు లతమ్మ చెవుల్లో మారుమ్రోగుతున్నాయంటూ ఆమె చెప్పి చెప్పి రోధించసాగారు. 1982వ సంవత్సరం నుండి గొలగముడి గ్రామంలో సంచరిస్తూ వెంకయ్య స్వామి చెంతనున్న పాచిని శుభ్రం చేస్తూ ఆశ్రమ ప్రాంగణమును పరిశుభ్రమైన రీతిలో అలరింపచేసిన కాంతమ్మ తల్లి పరిచయము, గొలగముడి గ్రామమందు వెంకయ్య స్వామి వారి భజన పాటలు రాసి ఆ పాటలను తనే పాడి అశేష ప్రచార సంజీవుడు, అశేష వెంకయ్య స్వామి భజన తత్పరుడు, ఆస్థాన గాయకుడు అయిన గోపాలరెడ్డి గారి ఇంటి దగ్గర పరిచయమైన కాంతమ్మ తల్లిని తన కన్నతల్లి కంటే మిన్నగా గౌరవించి, సేవించి, తపించి అమ్మ మాటే వేదంగా భావించిన వరికూటి రమణారెడ్డి గారు డేగపూడిలో ఓంకారాశ్రమాన్ని నిర్మించి లక్షలాది భక్తులకు అమ్మ కాంతమ్మ తల్లి ఆశీస్సులను అందించి అమ్మ కాంతమ్మ తల్లి ప్రేమానురాగాలను, భక్తిభావాలను ప్రజలకు పరిచయం చేసిన నీతి, నిజాయితీ, నిష్ఠా, నియమము, పరువు, ప్రతిష్ట అనే ప్రథమ భావాలను ఇముడ్చుకున్న అమ్మ పాదరేణువు ఓంకారాశ్రమం నందు మొట్టమొదట కాంతమ్మ తల్లి చేతుల మీదుగా భగవాన్ వెంకయ్యస్వామి ఆశ్రమానికి పునాది వేసిన అమృతమూర్తి నిరాడంబరుడు అయిన ఈ వరికూటి రమణారెడ్డి గారు, శాంతమ్మ గారు అమ్మ అంతిమయాత్ర సమయంలో అందుబాటులో లేరు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆగుమేఘాలపై అమ్మ ఆత్మార్పణ స్థలానికి వచ్చి అమ్మ పాదాల చెంత వాలిపోయారు వారు. వారిని ఓదార్చువారు ఆ సమయంలో గొలగముడి గోపాల్ రెడ్డి గారు. అమ్మ వీరిని ఇరువురిని గోపాల్ రెడ్డిని ఎర్రమామయ్య అని, రమణారెడ్డిని నల్లమామయ్య అని పిలిచేవారు. మీరు నేను ఒక ఇంటి బిడ్డలమని కూడా చెప్పిందమ్మ. అలాంటి బంధం అమ్మతో వారికి. అంతటి ప్రేమానురాగాలను పంచిపెట్టింది కాంతమ్మ తల్లి వారిద్దరికీ. వారికి అమ్మంటే అనంతమైన ప్రేమానురాగా ఆ రాత్రి 7 గంటల దాకా ప్రజల దర్శనార్థం తల్లిని చూపరుల కోరిక మీద ఉంచి 7:30 నుండి 8 గంటల మధ్యకాలంలో
వరికోటి రమణారెడ్డి, శ్రీ 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 సుబ్బరామరెడ్డి స్వామివారు, వేముల రామయ్య, పోలీస్ కానిస్టేబుల్ శ్రీధర్ మరియు మిగిలిన కాంతమ్మ తల్లి శిష్యగణం తల్లికి మంగళ స్నానం చేయించారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు పూర్తి చేసి అమ్మ అనంత దేహాన్ని సమాధి సోపానానికి చేర్చు సమయంలో నెల్లూరుకు చెందిన భక్తురాలు శ్రీమతి రావినూతల సుశీల తన చేతికి ఉన్న 2 బంగారు ఉంగరాలను అమ్మ 2 చేతులకు తొడిగి పాదాభివందనం చేసుకున్నారు. రమణారెడ్డి గారి కుమారులు శ్రీమతి సుశీల, కూరగాయల రామయ్య అమ్మ దేహాన్ని అందించగా, సుబ్బారెడ్డి స్వామి, తురిమెళ్ల శ్రీనివాసులు, కానిస్టేబుల్ శ్రీధర్ అమ్మ శరీర సౌష్ఠవాన్ని అమ్మ దాగి ఉండబోయే సమాధాలయంలోకి దించుకున్నారు. ఏటి నీటిని, ఇసుకను తెప్పించి సమాధి గర్భంలో అమ్మ చెప్పినట్లుగా ఉన్న నల్లరాతి బండపై పరిచి అమ్మను కూర్చుండబెట్టి అమ్మ ముందు భాగాన్ని తూర్పు ముఖంగా మరలించి అమ్మకు చందన సుగంధ ద్రవ్యాలతో అలంకరించి మారేడు పత్రాలు, తామర పుష్పాలు, తమలపాకులు పేర్చి చందనము, గంధము, చెక్కలను అమ్మకు ఆనించి ఏటిలోని స్వచ్ఛమైన ఇసుకను అమ్మ చుట్టూ కొలమానముగా పరిచి అమ్మను పూర్తిగా సమాధి గర్భంలో అమ్మ చెప్పినట్లుగానే చాటుకు తీసుకువెళ్ళారు. పనులన్నీ మనం చేసిన ఏ పని ఎలా ఆచరించుకోవాలి అనేది పగ్గాలు మాత్రం అమ్మ దగ్గరే ఉంటాయి. అంతటి జాగ్రత్త పరురాలు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అమ్మవారు. అమ్మ సమాధి సోపానంగా మారినది. చివరిగా తాను చెప్పినట్లుగానే తన సోపానాన్ని చేయించుకున్నది అమ్మ. సత్పురుషులు తమ పనులను తాము అనుకున్నట్లుగానే ముగించుకుంటారు. కాంతమ్మ తల్లి విషయంలో కూడా అమ్మ తన అవతార సమాప్తికి అంకురమునకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే తన శిష్యుల ద్వారా తనకు కావలసిన ఏర్పాట్లు కావించుకొని అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి అని అనుకున్న తర్వాత తన అంతిమ యాత్రను నిర్ధారించుకొని తన తనువునకు ఏమీ లోటు జరగదు అని గ్రహించిన తరువాతనే అమ్మ కాంతమ్మ తల్లి తను పోవలసిన తపోవనానికి, పూతోటకు సునాయాసంగా చేరుకున్నారు. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత డేగపుడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.